సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మంజుమల్ బాయ్స్ మలయాళం మూవీ రివ్యూ. యాక్చువల్ గా అయితే ఆపరేషన్ వాలంటైన్ ఈ సినిమా రివ్యూ చేయాలి, కానీ కొన్ని అవాయిడ్ చేయలేని సిచ్యువేషన్స్ మూలంగా ఆ సినిమాని చూడలేకపోయాను. కానీ యాక్సిడెంటల్ గా ఈ మంజుమల్ బాయ్స్ సినిమాని చూడాల్సి వచ్చింది. ఆ పైన ఇంకొక విషయాన్ని కూడా స్పష్టం చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోతో. అదేమిటి అంటే, ఇకపైన మన ఛానల్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. పోతే ఎన్ని మార్పులు చేర్పులు జరిగినప్పటికీ బెస్ట్ సినిమాల గురించి మాత్రం మనం మాట్లాడుకుంటానే ఉంటాం. సినిమాని సెలబ్రేట్ చేసుకోవడం అనే ప్రాసెస్ మాత్రం మిస్టర్ బి ఛానల్లో ఎప్పుడు కొనసాగుతుంది. అంటే సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేసాయి, మనం కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. ఈ విషయానికి సంబంధించి మీ సహకారం నాకు కావాలి. కీప్ సపోర్టింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఖచ్చితంగా మనం సినిమాని వేరే లెవెల్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం రాబోయే రోజుల్లో. ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే, మంజుమల్ బాయ్స్ మలయాళంలో రీసెంట్ గా రిలీజ్ అయింది. సెన్సేషనల్ రన్ బాక్స్ ఆఫీస్ దగ్గర నడుస్తుంది ఈ సినిమాకి. అంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ సంగతి పక్కన పెట్టేస్తాం, ఎందుకంటే ఈ సినిమాలో నోటెడ్ పాపులర్ స్టార్స్ ఎవరు లేరు. అయినప్పటికీ సూపర్ టాక్ వచ్చింది. పాజిటివ్ టాక్ ఎలా వచ్చింది అంటే, కేరళ దాటి తమిళనాడులో కూడా సందడి చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ లో కూడా సందడి చేస్తుంది, తెలంగాణలో కూడా సందడి చేస్తుంది. ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది. తెలుగులో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ ఈ మలయాళం సినిమా గురించి తెలుగులో కొంతమంది మూవీ లవర్స్ ఆసక్తి ప్రదర్శించడం, అలాగే ఈ సినిమాని ఓన్ గా ఎవరు అడగకుండానే ప్రమోట్ చేస్తున్నారు. వేరే లాంగ్వేజెస్ లో ఇలా ఒక సినిమా వెళ్తుంది అంటే ఏం కారణం అయి ఉంటది? కంటెంట్ బాగుంటేనే ఇలా జరుగుద్ది. బెస్ట్ కంటెంట్ కి బౌండరీస్ ఉండవు, అలా ఫ్లో అయ్యి వెళ్ళిపోతానే ఉంటది. అదే విధంగా ఈ సినిమాకి సంబంధించిన టాక్ కూడా కేరళ దాటి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతా ఉంది. అసలేంటి ఈ సినిమాలో ఉన్న విశేషం అని మాట్లాడుకుంటే, మంజుమల్ బాయ్స్. ఈ మంజుమల్ అనేది కేరళలోనే కొచ్చి దగ్గరలో ఉన్న ఒక ఊరు. ఆ ఊర్లో ఉన్న కొంతమంది బాయ్స్, వాళ్ళందరూ ఫ్రెండ్స్. వేరు పనుల్లో ఉంటారు, కానీ కొన్ని కామన్ విషయాలు వాళ్ళని కలుపుతాయి. వాళ్ళందరూ కలిసి సరదాగా టగ్ ఆఫ్ వార్ ఆడుకుంటూ ఉంటారు, కలిసి ట్రిప్పులకి టూర్స్కి వెళ్ళొస్తూ ఉంటారు. వాళ్ళు ఒకసారి ఓ ట్రిప్ అనుకున్నారు, కొడైకెనాల్ వెళ్దాం, ఎంజాయ్ చేసి వద్దాం అని బయలుదేరారు. వెళ్ళారు, చక్కగా కాలేజ్లో కొడైకెనాల్ అంతా తిరిగారు, మస్తు అల్లరి చేశారు. చివరికి అక్కడి నుంచి వెళ్ళిపోయే టైంలో వాళ్ళకి ఓ ఆలోచన వచ్చింది. అదేమిటి అంటే, గునా కేవ్స్. ఆ స్పాట్ ఎందుకు మిస్ అయ్యాం, వెళ్ళాలి అని. వాళ్ళు ఆ స్పాట్కి వెళ్ళడానికి కారణం ఏమిటి అంటే, పళని వెళ్ళారు ముందల కొడైకెనాల్ కంటే. అక్కడ వాళ్ళు ఒక సీడీ కొన్నారు. ఆ సీడీలో గుణాలో ఉన్న పాట ఉంది, అదే ప్రియతమా నీ వచ్చట కుశలమా నేను ఇచ్చట కుశలమే. ఆ పాట ఎక్కడైతే షూట్ చేశారో ఆ ప్లేస్ నే ఇప్పుడు గునా కేవ్స్ అన్నారు. పోతే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇది ఏదైతే ఉందో ఈ సినిమాలో ఉన్న కథ రియల్ గా జరిగిన కథ, ట్రూ ఇన్సిడెంట్. 2008 సంవత్సరంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా తీసిన సినిమా ఇది. వాస్తవంగా కొడైకెనాల్ దగ్గరలో ఉన్న గునా కేవ్స్ లోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. అంతకు ముందుల వరకు ఆ స్పాట్ కి వేరే పేరు ఉంది. అదేమిటి అంటే డెవిల్స్ కిచెన్. ఎందుకు ఆ స్పాట్ కి డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టారు అంటే, అక్కడ ఒక స్పాట్ ఉంది. అక్కడ ఏదైనా ప్రమాదం జరిగింది అంటే బయట పడిన వాళ్ళు ఎవరూ లేరు, అసలు మనుషులే దొరకలేదు ఆ ప్రమాదంలో పడిన వాళ్ళు. ఈ మంజుమల్ బాయ్స్ కూడా వెతుక్కుంటా ఆ స్పాట్ కు వెళ్ళారు. రిస్ట్రిక్టెడ్ ఏరియా అని తెలిసినా సరే అల్లరిగా వెళ్ళారు, సందడి చేస్తూ అనుకోకుండా ఆ ప్రమాదంలో పడ్డారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, పోలీసులు అందరూ హోప్ వదిలిపెట్టేశారు. ఆ స్పాట్ లోకి వెళ్తే తిరిగి రావడం అనేది అసాధ్యమని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. కానీ ఒక హోప్ ఉంది. ఆ హోప్ ని పట్టుకుని ఆ బాయ్స్ అందరూ కూడా నిలబడ్డారు. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసుకోవడం ఈ సినిమా. మంజుమల్ బాయ్స్ ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, ఇండియాలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్. రీసెంట్ గానే నేను సొసైటీ ఆఫ్ స్నో అనే మూవీని చూశాను. అది కూడా సర్వైవల్ థ్రిల్లరే, అది కూడా బెస్ట్ ఫిల్మే. ఆ సినిమా మాదిరి ఇంపాక్ట్ నాకు ఈ మంజుమల్ బాయ్స్ లో కనిపించింది. చాలా విచిత్రంగా అనిపించింది, ఆశ్చర్యంగా అనిపించింది. అరే మొన్నే కదా ఆ సినిమా చూశాను, అలాంటి సినిమా ఇండియాలో కూడా వచ్చిందే, కేరళ వాళ్ళు భలే తీశారే అని అనిపించింది. ఇంతకు ముందులా ఇండియన్ స్క్రీన్ మీద కొన్ని సర్వైవల్ థ్రిల్లర్స్ వచ్చాయి, కానీ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ స్టాండర్డ్స్ లో ఇక్కడ ఎవరు కూడా సర్వైవల్ థ్రిల్లర్స్ తీసిన పరిస్థితి లేదు. కానీ ఈ సినిమాలో మాత్రం పర్ఫెక్షన్, క్వాలిటీ, ఎమోషన్ అన్ని కూడా వండర్ఫుల్ గా ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ స్టాండర్డ్స్ ని క్యాలిక్యులేట్ చేసి ఈ సినిమాతో పోల్చి చూస్తే పర్ఫెక్ట్ ఫిల్మ్ మేకింగ్ ఉంది ఈ సినిమాలో. ఈ సినిమాని ఎంత పర్ఫెక్ట్ గా తీశారు అంటే, సినిమాని చూస్తున్నంతసేపు డైరెక్టర్ మీద విపరీతంగా గౌరవం పెరిగిపోయింది. ఆ డైరెక్టర్ పేరు చిదంబరం. అతనికి ఇది రెండో సినిమానే, కానీ ఎంత బాగా సినిమా తీశాడు అంటే అద్భుతం. అంతే, అతను క్రియేట్ చేసిన అద్భుతం నుంచి నేనైతే ఇప్పటికీ బయటికి రాలేకపోతున్నాను. అంత ఇంపాక్ట్ ఇచ్చి వదిలిపెట్టాడు. ఏంటి అతని స్పెషాలిటీ అంటే ఎగ్జిక్యూషన్. మైండ్
బ్లోయింగ్ ఎగ్జిక్యూషన్. వీడు అసలైన పర్ఫెక్ట్ డైరెక్టర్ అంటే అని అనిపించుకున్నాడు. అంటే ఆ కథని ఎలా చెప్పాలో, ఎలా చెప్తే పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అవుతుందో అలా చెప్పాడు. కథ రాయటం ఓ లెక్క, ఆ కథని సినిమాగా ఎగ్జిక్యూట్ చేయటం అనేది మరో లెక్క. కొన్నిసార్లు కథ బాగున్న ఎగ్జిక్యూషన్ కరెక్ట్ గా లేకపోవడం మూలంగా ఫెయిల్ అయిన సినిమాలు కోకొల్లలు ఉన్నాయి. కానీ ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ గా ఉంటే, అంటే డైరెక్టర్ కథని ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా చెప్తే, రొటీన్ కథ అయినా సరే ఎంగేజింగ్ గా ఉంటది, ఇంట్రెస్టింగ్ గా ఉంటది, సూపర్ గా ఎంటర్టైన్ అవుతాం. ఈ సినిమాలో కూడా మనకి కథ తెలిసిపోతా ఉంటది, తర్వాత ఏం జరుగుద్దో ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటాం. కానీ అక్కడ జరుగుతున్న మూమెంట్ ని ఎంగేజ్ అయ్యి వదిలిపెట్టకుండా ఒక ఇంటెన్సిటీతో ఎంజాయ్ చేస్తాం. ఈ సినిమా డైరెక్ట్ చేసిన మ్యాజిక్ ఏమిటి అంటే, ప్రతి కథ కొన్ని విషయాల్ని డిమాండ్ చేస్తుంది. అంటే కథ రాసుకునేటప్పుడు పెర్ఫార్మెన్స్ కి సంబంధించి కానీ, ఎమోషన్ కి సంబంధించి కానీ, డీటెయిల్స్ కి సంబంధించి కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కి సంబంధించి కానీ, అంటే అక్కడ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి, కొన్ని సెట్స్ కావాలి, లేకపోతే ఇక్కడ ఇలాంటి కండిషన్స్ కావాలి, ఇవన్నీ డిమాండ్ చేస్తూ ఉంటది ప్రతి కథ కూడాను. అలాంటివి కొంతమంది ఇస్తే ఇస్తారు, లేకపోతే కాంప్రమైజ్ అయ్యి వాటిని వదిలేస్తారు, లేకపోతే వేరే రకంగా మేనేజ్ చేస్తారు. కానీ ఈ సినిమా డైరెక్టర్ అలాంటి కాంప్రమైజ్ అయ్యే వ్యవహారాల జోలికే వెళ్ళలేదు. ఏది కావాలి అది ఇద్దాం, ఎంతవరకు ఇవ్వాలి ఇద్దాం, అలా ప్రతి విషయానికి సంబంధించి పర్ఫెక్ట్ గా ఇచ్చుకుంటూ వచ్చాడు. అందుకనే మ్యాజిక్ జరిగింది, మెస్మరైజింగ్ మ్యాజిక్ జరిగింది ఈ సినిమాతో. ఒక డీటెయిల్ చెప్తాను. అదేంటంటే సినిమా స్టార్టింగ్ లో ఈ బాయ్స్ అందరూ కూడా టగ్ ఆఫ్ వార్ ఆడుతూ ఉంటారు. ఆ విషయాన్ని సినిమా క్లైమాక్స్ లో ఎంత బాగా ఇన్వాల్వ్ చేశాడంటే మైండ్ బ్లోయింగ్. అంటే ఆ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి వాళ్ళ టాలెంట్ ని అక్కడ ఉపయోగిస్తారు. అది సూపర్ ఎమోషనల్ మూమెంట్. అసలు ఎమోషన్ అనే మ్యాటర్ దగ్గరకు వచ్చేప్పటికి అసలు డైరెక్టర్ ఎమోషనల్ సెన్స్ అద్భుతం. అంతే సూపర్. అతను ప్రతి విషయాన్ని ఎంత డీటెయిల్ గా సెట్ చేసుకుంటూ వచ్చి అవసరమైన ప్రతి చోట ఎమోషనల్ హై ఇచ్చాడు. మనం కనెక్ట్ అయిపోతాం. అసలు ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత మనకు తెలియకుండానే కొన్ని సందర్భాల్లో కన్నీళ్లు వచ్చేస్తా ఉంటాయి. సినిమా క్లైమాక్స్ లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి, అవి అయిపోయిన తర్వాత కన్నీళ్లు తుడుచుకుంటానే కనిపిస్తారు థియేటర్ అంతా కూడా, చాలా మంది ఆడియన్స్. అలాగే డైరెక్టర్ చేసిన ఇంకో మ్యాజిక్ ఏమిటి అంటే, కథలో క్యారెక్టర్స్ కి పెయిన్ ఉంది అనుకోండి, ఆ పెయిన్ మనకే ఎక్కిస్తాడు. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనుకోండి, దాన్ని మనకే ఎక్కిస్తాడు. వాళ్ళు బాధపడుతున్నారు అనుకోండి, దాన్ని మనకే ఎక్కిస్తాడు. అలా అంటే ఆ ఎమోషన్ ని క్రియేట్ చేయడం కోసం డీటెయిల్స్ ని సెట్ చేసి ఇవ్వాల్సిన ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా ఇచ్చాడు. సినిమా చూసినంతసేపు కూడా ఒక పర్ఫెక్ట్ ఫ్లాలెస్ డైరెక్షన్ కనిపించింది. ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే చాలా ముచ్చటగా అనిపించింది. అంటే ఏ కథని ఎలా తీస్తే బాగుంటుందో అలా తీయాలి, దానికి సంబంధించి మంచి క్లారిటీ ఉండాలి. ఆటోమేటిక్ గా పర్ఫెక్షన్ అదే వచ్చేస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ చిదంబరం క్లారిటీ మాత్రం నాకు పిచ్చెక్కించి వదిలిపెట్టిందనే చెప్పాలి. అలానే ఇంకో విషయానికి సంబంధించి కూడా టాప్ లేపేశాడు ఈ డైరెక్టర్. అదేమిటి అంటే స్పాట్, అంటే ప్రమాదం జరిగిన స్పాట్ గుణా కేవ్. ఆ కేవ్ ఎందుకు పాపులర్, అక్కడ ప్రియతమా ఆ పాట అక్కడే షూట్ జరిగింది కాబట్టి, సో ఆ పాటను కూడా వాడారు బాస్ సినిమాలో. అద్భుతం. అంతే. అంటే కొన్ని సరైన సిచ్యువేషన్స్ లో ఆ పాటను పెట్టాడు. ఆ పాట పడినప్పుడు తెలియకుండానే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. బ్యూటిఫుల్ ట్రిబ్యూట్. తన సినిమాతో ఇళయరాజా గారికి ట్రిబ్యూట్ ఇచ్చాడు, కమల్ హాసన్ గారికి ట్రిబ్యూట్ ఇచ్చాడు. అలాగే దాంతో ఒక వండర్ఫుల్ ఎమోషన్ ని క్రియేట్ చేశాడు. క్లైమాక్స్ లో ఆ పాట వచ్చే సిచ్యువేషన్ మాత్రం సర్ప్రైజింగ్. అది వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు భలే హ్యాపీ ఫీల్ అవుతారు, సూపర్ ఎంజాయ్మెంట్ తీసుకుంటారు. అలాగే టెన్షన్ విషయాల్లో కూడా డైరెక్టర్ ఎంత బాగా హ్యాండిల్ చేశాడు అంటే, ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక ఎపిసోడ్ నడుస్తుంది. దాంట్లో మనల్ని ఇన్వాల్వ్ చేసి అతను పెట్టే టెన్షన్ మామూలుగా ఉండదు. ఆ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిలీఫ్ ఫీల్ రాగానే మనమే ఆపుకోలేం, క్లాప్స్ కొడతాం, కేరింతలు కొడతాం. అది ఒక పర్ఫెక్ట్ డైరెక్టర్ ఆడియన్స్ నుంచి తీసుకునే గొప్ప అప్రిషియేషన్. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు రియాక్ట్ అయ్యారు అంటే వాళ్ళని ఎంత బాగా కథలో ఇన్వాల్వ్ చేశాడో అర్థం చేసుకోవాలి. పర్ఫార్మెన్స్ కూడా సాలిడ్ ఉన్నాయి. మంజుమల్ బాయ్స్ గా యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా సూపర్ గా యాక్ట్ చేశారు. ఏమన్నా పర్ఫార్మెన్స్ లో అసలు పర్ఫెక్ట్ క్యారెక్టర్స్, పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్. శోభిన్, శ్రీనాథ్ బసియా వీళ్ళిద్దరూ సినిమాలో నటించిన పాపులర్ మలయాళం ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ లో ఈ సినిమాకి టాప్ హైలైట్. టెక్నికల్ గా కూడా డైరెక్టర్ విజన్, అతని క్లారిటీని ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుద్ది. ఎందుకంటే కొన్ని సెట్స్ వేశారు, అంటే అది చాలా క్రిటికల్ పోర్షన్స్ లో యాక్సిడెంట్ జరుగుతుంది అనమాట. వాటిని సెట్స్ వేసి అతను ఎంత అద్భుతంగా తీశాడు. అంటే సెట్స్ కూడా ఇలా ఉండాలి, అలా ఉంటేనే మనం అవసరమైన ఇంపాక్ట్ ఇవ్వగలుగుతాం అన్న క్లారిటీతో అతను వర్క్ చేయించుకున్నాడు చూడండి ఆర్ట్ డిపార్ట్మెంట్ తోనూ. అది మాత్రం సూపర్. అసలు ఇలా ఒకటని కాదు, ఏ విషయానికి సంబంధించి కూడా అతని క్లారిటీ మిస్ అవ్వలేదు, పర్ఫెక్ట్ గా తీశాడు సినిమాని. మొత్తంగా నేను చెప్పేది ఏమిటి అంటే, ఇండియా నుంచి వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ ఇది. నెక్స్ట్ ఇయర్ ఆస్కార్స్ కి ఇండియా తరపు నుంచి ఈ సినిమాని పంపిస్తే ఛాన్స్ ఉంటది ఏదో ఒక వండర్ చేయడానికి. చాలా మంచి పేరు వస్తుంది సినిమాకి ఖచ్చితంగా, అందులో డౌటే లేదు. మలయాళంలో బ్లాక్ బాస్టర్ అవటమే కాదు, తెలుగులో తీసుకొచ్చినా కూడా మంచి అప్రిషియేషన్ తీసుకునే అవకాశం ఉంది. సో
ఎవరైనా తొందరగా ఈ సినిమాని డబ్బింగ్ చేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే బాగుంటది. నేనైతే చెప్పేది ఒకటే, మిస్ అవ్వద్దు ఈ సినిమాని. చూసే అవకాశం ఉంటే మలయాళంలోనైనా చూసేసేయండి, లేదా తెలుగులో వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఓటీటీలో ఖచ్చితంగా తెలుగు డబ్బుడ్ వెర్షన్ ఉంటది. మంచి ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు. అవకాశం ఉంటే మాత్రం వదిలిపెట్టకుండా చూడండి, చాలా మంచి సినిమా. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకొని ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.